BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. ఆర్పి గారు మొన్న జగన్మోహన్ రెడ్డి పిల్లిని పరామర్శించడానికి జైలు దగ్గరికి వెళ్ళారు. జైలు దగ్గరికి వెళ్ళి మాట్లాడారు. డిమాండ్ చేయట్లేదు, హెచ్చరిస్తున్న చంద్రబాబు అని చెప్పేసి కొంచెం గంభీర స్వరంతో మాట్లాడారు. దాని మీద ఇందాక ప్రెస్ మీట్లో చంద్రబాబు గారు ఒక విలేకరు అడిగిన క్వశ్చన్కి ఆయన సమాధానం చెప్పారు. చూసారా మీరు అది? అసలు అక్కడ ఆయన జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన దానిపైన మీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబు గారి రియాక్షన్ వీటి గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ఆయన మొదట బయటకు వచ్చింది ఆ జైలు దగ్గరికి కాదే, ఇప్పుడు ప్రజల్లోకి తల్లి ఇడుపులపాయలు జగన్మోహన్ రెడ్డి తండ్రి దగ్గర సమాధి దగ్గర కూర్చొని పుట్టుడు దుఃఖంతో ఉంటేనే ఏదో ఊరికే ఉడతా భక్తిగా చేసి వెళ్ళిపోయాడు. అక్కడ ఉండదు, అక్కడ ఓదార్చాలని ఉండదు, తల్లిని ఓదార్చాలని ఉండదు, తల్లిని చెల్లిని ఓదార్చాలని ఉండదు, దగ్గర తీసుకోవాలని ఉండదు. అది ఎలాంటి సందర్భం, ఎలాంటి సమయం? అది నువ్వు ఏడున్నావు, నేను ఏడున్నా, నీ పార్టీ నా పార్టీ అనుకునే సందర్భం, సమయం కూడా కాదు. అక్కడికి వెళ్ళి ఎన్ని ఉన్నా సరే తండ్రి గుర్తుకొచ్చినప్పుడు, ఆ తండ్రి బతుకున్నప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్ని తెలుసుకొని అప్పటి జ్ఞాపకాలతో ఇప్పుడు స్నేహం చేయాలి. అక్కడ తర్వాత నువ్వు ఎట్టా వెళ్ళిపోతావు, నీ మనసులో ఏది ఉండదు. నీ మనసుకి తల్లి చెల్లి అంటే ఒక రోజు మొత్తం కూడా కొన్ని వేల మంది లక్షల మంది అక్కడికి వస్తూ ఉంటారు. ఆ సందర్భం అది అలాంటిది. ఏదో బయట వాళ్ళ ఫంక్షన్కి వచ్చినట్టు, లేకపోతే బయట వాళ్ళు కలవడానికి వచ్చినట్టు ఆ ఇంట్లో కూర్చొని ఆ తాడేపల్లి ప్యాలెస్లో 11 సీట్లు ఎందుకు వచ్చినా ఆయన ఏడ్చే బదులు తండ్రి కదా, కొద్దిసేపు, నువ్వేమో రోజంతా ఉండక్కర్లే, కొద్దిసేపు తల్లి చెల్లిని ఓదారుస్తూ ఆ రోజును గుర్తు చేసుకుంటూ తండ్రి మీదని బతుకున్నప్పుడు ఎవరైనా చూపిస్తారు, హ్యాపీ బర్త్డే చెప్తారు, అన్నం పెడతారు, బిర్యానీ తెస్తారు. చనిపోయిన వ్యక్తి తాలూకు జ్ఞాపకాన్ని నెమరేసుకుంటూ ఆ సందర్భంలో ఉన్న తన ఫ్యామిలీని ఓదార్చుకుంటూ ఉండడమే కదా నిజమైన సంస్కారం అంటే. అక్కడ కూడా ఏదో ఉండాలా, ఇంకా తప్పదు, ఏదో పలకరించాలా అని చెప్పేసి వెళ్ళిపోయినాడు. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉన్నాడు. కట్ చేస్తే దానికి ముందు కొన్ని రోజుల క్రితం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల నియోజకవర్గం శాసనసభ్యుడు, 4 సార్లు గెలిచినోడు, మొన్న మాజీ శాసనసభ్యుడు ఓడిపోయినాడు. ఆ వ్యక్తి ఈవీఎం మిషన్ని లోపలికి వెళ్ళి ఏ కాడికి మనం ఓడిపోతాము అని తెలిసి లోపలికి వెళ్ళి ఈవీఎం మిషన్ బద్దలు కొట్టి అడ్డుకోవడానికి వచ్చిన ఒక పెద్ద ఆయన్ని బయటకు వచ్చిన తర్వాత భయంకరంగా కొట్టించి అక్కడెవరు ఒక ఆవిడ వస్తుంటే ఆవిడని దుర్భాషలాడి వెళ్ళిపోయిన వ్యక్తి. ఇది సీసీ కెమెరాల ఫుటేజ్ సాక్షిగా అందరూ చూశారు. ఈసీ చూసింది, సిట్ చూసింది, అందరూ చూశారు, ప్రజలందరూ చూశారు. వెళ్ళింది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అక్కడ పనిచేస్తున్న బృందం చూసింది, ఆ పెద్ద ఆయన చూశాడు పాపం. తెలుగుదేశ కార్యకర్త కావచ్చు, తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఒక అధికారికంగా ప్రేమించేవాడు కావచ్చు, ఆయన అడ్డుపడ్డాడు. వైఎస్ఆర్సీపీలో ఏ మనిషిని ఎదురుపడ్డా చంపేస్తా తెలిసినా కూడా ఈసారికి టీడీపీ రావాలి, టీడీపీ గవర్నమెంట్ వస్తే మన ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుంది అనుకుని పాపం ఎదురెళ్తే ఆ మనిషిని తోసేసి బయటకు వస్తే కొట్టేసి ఆ తర్వాత మహిళని దుర్భాషలాడినటువంటి సందర్భం, ఆ వీడియోలు కూడా ఈరోజు యూట్యూబ్లో కనబడతా ఉన్నాయి. ఆ వ్యక్తి అలాంటి తప్పు చేసినప్పుడు నువ్వు చెప్పాలి, ఏమని, నువ్వు తప్పు చేసావు, నీ వల్ల కూడా పార్టీకి డ్యామేజ్ అయింది, అది చాలా తప్పు, ఆ సందర్భంలో నువ్వు ఎందుకలా ప్రవర్తించాలి, ఎందుకలా అతిగా ప్రదర్శించాలి అని చెప్పాలి. ఒక ప్రతిపక్ష నాయకుడైనా లేకపోతే నాయకుడైనా ఎవడైనా సరే ఒక పార్టీ అధ్యక్షుడు చెప్పాలి. అలాంటి వ్యక్తిని సాక్ష్యాధారాలతో పట్టుకున్నటువంటి అధికారులు లోపలేశారు. లోపలేసిన తర్వాత అప్పటికి 2-3 సార్లు బెయిల్ నుంచి బయటకు వచ్చాడు, వేశారు. ఏదో ప్రపంచంలో ఉండి గాంధీ గారిని వేసినట్టో, నెహ్రూ గారిని వేసినట్టో, భగత్ సింగ్ గారిని వేసినట్టో, పెద్ద పెద్ద చరిత్ర లెజెండ్స్ని వేసినట్టో గబగబగా పరిగెత్తుకుంటా పోయి ఆడేదో లోపల మాట్లాడేసి, ఏం కాదమ్మా నాకు ఇది అలవాటేను, 1.5 సంవత్సరం లోపల ఉన్నాను ఆయన, నాకు అలవాటేనని ఈయన అలవాటు ఆయనకి చెప్పేసి వచ్చినాడు. నీకు జైల్లో అన్నీ ఉన్నాయా? నాకైతే అన్నీ ఉన్నాయి, మరి నీ పరిస్థితి ఏంటి, నెక్స్ట్ నేను రావాలా అన్నీ చెప్పేసి బయటకు వచ్చి ఈయన ప్రెస్ మీట్ ఏంటి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అనవసరంగా లోపలేశారు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏదేదో కేసులు పెట్టేశారు,
ఆయన 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు అంటే ఈ జగన్మోహన్ రెడ్డి, నేను ఒక మాట చెప్తున్నా, 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు అన్నంత మాత్రాన్ని తప్పు చేస్తే లోపల వేయకూడదా? 4 సార్లు గెలిస్తే రాజ్యాంగంలో ఉందా? 4 సార్లు గెలిస్తే రాజ్యాంగంలో ఉందా? ఏ పొరపాటు చేసినా ప్రజలు క్షమించి మన్నించి దండం పెట్టి మళ్ళీ వేల మెజారిటీతో గెలిపించాలి ఉందా? 4 సార్లు గెలిస్తే నువ్వంటే అన్ని సార్లు సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారిని ఏ తప్పు చేయకపోయినా, ఎలాంటి కేసులు లేకపోయినా చెప్పా పెట్టకుండా జైలుకి తెలిసిన చరిత్ర నీది. 4 సార్లు గెలిచిన శాసనసభ్యుడికినే నువ్వు ఆ విధంగా ఫీల్ అయితే, అన్ని సార్లు సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారిని చెప్పా పెట్టకుండా ఎలాంటి కేసులు లేకపోయినా బలవంతంగా లోపలేసి ఆయన్ని లోపల పెట్టి అంత చిత్ర హింసలు చేసి ఆ వయసులో దాన్ని చూసి వెకిలి నవ్వులు నవ్వి నా జగన్మోహన్ రెడ్డి 4 సార్లు గెలిస్తే ఏం చేయకూడదంట. మరి అన్నిసార్లు సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారిని మాత్రం నీ ఇష్టారాజ్యంగా లోపల తీసుకెళ్ళి వికృత చేష్టలతో వెకిలి నవ్వులతో నువ్వు పడలేదా? కాదంట. ఒకే మాట చెప్తున్నాడు. ఏంటంటే ఏమన్నాడంటే, ఒకసారి చెప్తా కరెక్ట్గా, నేను ఇది పాపాలు త్వరగా పండిపోతూ ఉన్నాయి, ప్రజలందరూ కూడా ఇవన్నీ చూస్తూ ఉన్నారు, మిమ్మల్ని ప్రజలు నెక్స్ట్ ఓడించి నన్ను గెలిపిస్తారు. ఇక్కడ నువ్వు ఒకటి అర్థం చేసుకోవాలా, ప్రభుత్వం వచ్చి నెల అయింది, అప్పటికి పింఛన్లు ఇచ్చినారు, ఇసుక కూడా వచ్చేసింది ఆల్మోస్ట్. ఆల్రెడీ గంజాయాల మీద గుడి పెడుతున్నారు, తిరుమలలో ఉండే వాటి మీద కూడా పిటిషన్లు వేసి అధికారులుగా శ్యామలారావు గారు కావచ్చు వాళ్ళందరూ కూడా అన్నీ వెళ్తున్నారు. అంటే మొత్తం శరవేగంగా వెళ్తూ ఉన్నాయి. నెల వచ్చిన తర్వాత ఏం చేయాలా? చంద్రబాబు నాయుడు గారు ఇది చేస్తున్నారని న్యాయంగా నీతి జాతిగా అక్కడ ప్రశ్నించాలా. ఇతనికి ఏమీ లేదు, వెంటనే రాగానే మీరు తప్పు చేస్తున్నారు, వేగంగా పాపాలు పండిపోతున్నాయంట. ఏ సందర్భం తప్పు చేసినా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లోపలేస్తే ఆ ఒక్కదానికే వేగంగా పార్టీ కార్యకర్తల మీద దాడులు వీళ్ళ కార్యకర్తలు వీళ్ళే పొడి చేసుకొని టీడీపీ వాళ్ళు కొట్టేసి వెళ్ళిపోయినారు. వీళ్ళే తాగేసి మందు బాటిల్ పగల కొట్టుకుని వీళ్ళకి వీళ్ళే వేగంగా ఏంది వేగంగా అంటే జనాల్ని మభ్య పెట్టడం. మళ్ళీ ఇన్ని తప్పులు మీరు చేస్తున్నారు. అంటే అతను కావాల్సింది ఏంటంటే పదవి కాంక్ష, పదవి వ్యామోహం, పదవి అంటే పిచ్చి, ప్రజల మీద అతనికి ప్రేమ ఉండదు, అతను ఒక సైకో శాడిస్టో. వేగంగా పాపాలు పండిపోతున్నాయంటే ఏం పాపాలు చేశారు, ఎక్కడ పండిపోతూ ఉన్నాయి? వేగంగా పాపాలు పండింది జగన్మోహన్ రెడ్డికి పండాయి కాబట్టి 164 సీట్లు కూటమికి ఇచ్చి ఇతనికి డిజాస్టర్ ఓటమి ఇచ్చాడు భగవంతుడు. ఏదో మాట్లాడేస్తాడు. నాకు మొత్తానికి నువ్వు పోతున్నావు, అసలు ఏమీ లేదు, వేగంగా పండిపోతూ ఉన్నాయి. నెల కాలేదయ్యా, ఇల్లు చక్కదిద్దుకోవడానికే పెట్టుకోవడానికే టైం లేదు వాళ్ళకి పాపం. ఈయన వచ్చేసి అది లేదు ఇది లేదు మళ్ళీ అంటాడు రాబోయేది మా ప్రభుత్వం. సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డికి. వచ్చి నెల కాలేదు, ఈడ ఏమంత ఆర్భాటం, ఏమంత జరిగిపోయింది, ఏమంత బాంబు బ్లాస్టింగ్లు జరిగినాయి, ఏమంత చరిత్రలు మారిపోయినాయడా. రాబోయేది మా ప్రభుత్వం అంటే ఇతను కావాల్సింది ఏంటంటే నిజాయితీగా ప్రశ్నించడం, నిజాయితీగా ఎదిరించడం, నిజాయితీగా మాట్లాడడం రాదు అతనికి. ఎంతసేపు పదవి కాంక్ష, ఆకాంక్ష, పదవి వ్యామోహం. అంటే వచ్చేది మా ప్రభుత్వం, యాడిది వచ్చి నెల అయింది, వచ్చేది మా ప్రభుత్వం అంట. నెల అయ్యా పెట్టిందా ఈ నెల, ఇది వచ్చేది మా ప్రభుత్వం అంటే ఎట్టుందంటే వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత హుటాహుటీగా సంతకాలు పెట్టుకొని ఆ రోజు కూడా సీఎం అవుదాం అనుకున్నాడు. అతను ఒకసారి అతని మానసిక స్థితిని ప్రజలు గమనించాలా. ఆ రోజు వాళ్ళ నాన్న చచ్చిపోయినప్పుడు కూడా ఎమ్మెల్యేలందరినీ కూడా ఒక గూటికి చేర్చి సీఎం అయిపోదాం అనుకున్నప్పుడు సందర్భం ఎలా ఉందో, తండ్రి చావు దగ్గర సీఎం అవ్వాలని అతని చేష్టాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా అలాంటి చేష్టాలే మొదలెట్టాడు. రాబోయేది మా ప్రభుత్వం, మీరు చేసిన తప్పులే మా వాళ్ళు చేయబోతున్నారు ముందుగా చెప్పేస్తున్నాడు. మా కార్యకర్తలు ఇవన్నీ అంటే కార్యకర్తలకి అలవాటు చేసేటటువంటి పనులు ఇవి. రాబోయే మా ప్రభుత్వంలో ఏది ఒక నెల దాటింది, 4 సంవత్సరాల 11 నెలల్లో మళ్ళీ ఈయన వచ్చి పార్టీ కార్యకర్తలు ఇప్పుడు నుంచే రెచ్చగొడుతున్నాడు. అంటే వాళ్ళకి ఆజ్యం పోస్తున్నాడు. మీకు మళ్ళీ కత్తులు ఇస్తాను, కట్టాలు ఇస్తాను, నరుక్కోండి, నాకు ఆ తప్పులు చేసే మనం ఓడిపోయాడు ఆ మనిషి. ప్రతిదానికి రాబోయేది నా ప్రభుత్వం, రాబోయేది నీ ప్రభుత్వం యాడా? వచ్చిన ప్రభుత్వం మొన్నే కదా వచ్చింది, మళ్ళీ రాబోయే ప్రభుత్వం ఏంది? ఎన్ని రోజులు పట్టాలా?
ఎన్ని రోజులు జరగాలి, వాళ్ళతో ఎన్ని యుద్ధాలు చేయాలి, ఓకే, వాళ్ళన్నీ తెలిసే ప్రజల కోసమే ఒక డిప్యూటీ సీఎం ఒక సీఎంగా అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్నారు. ఈరోజు ఎంతసేపు తండ్రి చావును అడ్డు పెట్టుకుని సీఎం ఎలా అయ్యాడో సేమ్ ఇది కూడా అంతే. చిన్న చిన్న విషయాలకు కూడా పెద్ద పెద్ద రాదంతాలు చేసి కాబోయేది నేనే నెలగాల కాబోయేది నేనంట. నేను చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి, నువ్వు జీవితంలో సీఎం కాలేవు, నువ్వు ఎప్పటికీ సీఎం కాలేవు. నువ్వు చేసిన ఆకృత్యాలు, నువ్వు చేసిన ప్రకృతిలో నువ్వు చేసిన తప్పులు, నువ్వు చండాలమైన పనులు, నువ్వు శ్రీరెడ్డి దగ్గర, పంచప్రభాకర్ దగ్గర, బోరుగడ్డ అనిల్ దగ్గర, వీళ్ళందరి దగ్గర తెచ్చిన తిట్లు, ఇవన్నీ కలిపితే నీ ఓటమి మొన్న జరిగింది. చంద్రబాబు గారు కావచ్చు, వాళ్ళ కూటమిని నువ్వు జీవితంలో వాళ్ళని ఓడించలేవు. ఓడించిన రోజు నీ ఎదుగు నేను నిలబడుకుంటా. నువ్వు ఏ చర్య తీసుకున్నా నేను సిద్ధం. నీకు 2029 ఇస్తా, 2034 ఇస్తా, 2039 కూడా ఇస్తా. బాంచత్ ఈజ్ గాన్.